హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొన్ని థ్రిల్లర్ మూవీస్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. ఈ మూవీస్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ మీకు ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సో ఇక లిస్ట్ లో థర్డ్ మూవీ వచ్చేసి పానిక్ రూమ్. ఇది 2002లో వచ్చింది. ఈ మూవీ ఏంటంటే హాలీవుడ్ లో క్లాసిక్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, ఆ క్లాసిక్ థ్రిల్లర్స్ లో ఈ మూవీ కూడా ఒకటని చెప్పొచ్చు. అండ్ అంటే అందుకు రీజన్ ఏంటంటే దీని మేకింగ్. బేసిక్ గా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి డేవిడ్ ఫించర్. చాలామందికి తెలిసే ఉంటుంది. డేవిడ్ ఫించర్ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్. అతను ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఫిల్మ్ని హ్యాండిల్ చేయడం అనేది సమ్ కైండ్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇచ్చిందని చెప్పొచ్చు. సో అండ్ అంతేకాకుండా ఇందులో యాక్చువల్ స్టోరీ ఏంటంటే తల్లి కూతుళ్ళైన జోడీ ఫోస్టర్ అండ్ క్రిస్టిన్ స్టీవార్ట్ ఇద్దరు ఏంటంటే న్యూయార్క్లోని తమ అపార్ట్మెంట్లో ఉన్న టైంలో ఒకరోజు నైట్ ముగ్గురు దొంగలు ఆ అపార్ట్మెంట్ లోపలికి వస్తారు. వాళ్ళు ఏంటంటే సంథింగ్ ఒక విలువైన వస్తువు కోసము అంటే ఆ బిల్డింగ్లో దాచిపెట్టి ఉంటారు. సో దాన్ని రికవర్ చేసుకోవడానికి వస్తారు. అసలు లోపలికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అంటే చాలా డేంజరస్ క్రిమినల్స్ చెప్పాలంటే. సో అట్లాంటి వాళ్ళ నుంచి ఇద్దరు అంటే ఈ తల్లి కూతుళ్ళు ఎట్లా తప్పించుకున్నారు, అసలు అంటే ఎట్లా ఫైట్ చేయగలిగిళ్ళు, ఆ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేసిళ్ళు, అసలు చివరికి తప్పించుకోగలిగిల్లా లేదా అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీలో ఏంటంటే చాలా స్టైలైజ్డ్ కెమెరా వర్క్ అనేది చాలా ఎఫెక్టివ్గా మనకు అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ జోడీ ఫోస్టర్ అండ్ క్రిస్టిన్ స్టీవార్ట్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కూడా అంటే ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ అని చెప్పిన కదా, సో ఆ ఫార్మాట్కి చెందిన ఫిలిమే ఇది. సో ఇది మిస్ అవ్వకండి.